హాయ్ ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో కౌంటర్స్కి సంబంధించి చూద్దాం డీటెయిల్గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌంటర్స్ అనేవి మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో యూజ్ చేసే ఒక టైప్ ఆఫ్ సర్క్యూట్. సో ఇక్కడ మనకి ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్. సో మనం ఏదైతే క్లాక్ పల్స్ యూజ్ చేస్తున్నామో అలాంటి క్లాక్ పల్స్ నెంబర్ ఆఫ్ థింగ్స్ని కౌంట్ చేయడానికి యూజ్ చేసే థింగ్ వచ్చేసరికి మనకి కౌంటర్స్. సో దిస్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ సీక్వెన్షియల్ సర్క్యూట్ టు కౌంట్ ద పల్స్. దట్ ఈస్ ఎ క్లాక్ పల్స్. సో ఇలాంటి క్లాక్ పల్స్ కౌంట్ చేయడానికి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ పల్స్ యూజ్ చేయాలి. కాబట్టి క్లాక్ పల్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఫ్లిప్ ఫ్లాప్స్లో యూజ్ చేస్తాం. సో దట్ ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క కలెక్షన్, అంటే ఓన్లీ వన్ ఫ్లిప్ ఫ్లాప్ అయితే మనకి ఒక క్లాక్ పల్స్ సరిపోతుంది. బట్ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క కలెక్షన్ తీసుకున్నప్పుడు వాటి మధ్యలో ఉన్న ఏవైతే కనెక్షన్స్ ఉన్నాయో, క్లాక్ పల్స్ ఉన్నాయో వాటిని మనం కౌంట్ చేయడానికి యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద కౌంటర్. సో దీని యొక్క ద మెయిన్ ప్రాపర్టీస్ వచ్చేసరికి టైమింగ్, సీక్వెన్సింగ్ అండ్ కౌంటింగ్. సో ఈ 3 థింగ్స్ మనకి కౌంటర్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి కౌంటర్స్లో 2 టైప్స్ ఆఫ్ కౌంటర్స్ ఉన్నాయి. దట్ ఈస్ ఎసింక్రానస్ కౌంటర్ అండ్ సింక్రానస్ కౌంటర్. బేస్డ్ ఆన్ కౌంటర్ యొక్క బిహేవియర్ని బేస్ చేసుకుని దట్ ఈస్ ఎసింక్రానస్ ఆర్ సింక్రానస్ అనేది మనకి బేస్ అయి ఉంటుంది. బికాస్ ఫ్లిప్ ఫ్లాప్స్లో కూడా ఫ్లిప్ ఫ్లాప్ యొక్క మెయిన్ పర్పస్ ఒకటైనా కూడా అందులో మనం డిఫరెంట్ టైప్స్ చూసాం. డి ఫ్లిప్ ఫ్లాప్, ఎస్కే ఫ్లిప్ ఫ్లాప్, సో ఇలా ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇలాంటి ఫ్లిప్ ఫ్లాప్స్ యొక్క డిఫరెంట్ థింగ్స్ ఎలా అయితే మనం తీసుకున్నామో సేమ్ కౌంటర్లో కూడా మనకి అలా డిఫరెంట్ బేస్డ్ ఆన్ దాని యొక్క బిహేవియర్ని, దాని యొక్క కనెక్షన్స్ని బేస్ చేసుకుని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకున్నాం. దట్ ఈజ్ ఎసింక్రానస్ అండ్ సింక్రానస్. కానీ మనకి కౌంటర్కి సంబంధించి మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అంటే మాత్రం టైమింగ్, సీక్వెన్సింగ్ అండ్ కౌంటింగ్. అంటే బై యూజింగ్ కౌంటర్ వాట్ వీ డూ అంటే మనకి ఇంటర్వ్యూస్లో కానీ వైవా క్వశ్చన్స్లో కానీ మనం చెప్పాల్సిన ఆన్సర్ వచ్చేసరికి టైమింగ్, సీక్వెన్సింగ్ అండ్ కౌంటింగ్. సో దెన్ వాట్ ఈజ్ ఎసింక్రానస్ అండ్ సింక్రానస్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. సో ఎసింక్రానస్కి సంబంధించి సింపుల్గా మనం చెప్పాలంటే ఏవైతే కలెక్షన్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళామో సో ఆ ఫ్లిప్ ఫ్లాప్స్కి కామన్గా ఒకే క్లాక్ పల్స్ని పాస్ చేస్తూ ఉంటే దాన్నే ఎసింక్రానస్ కౌంటర్ అంటాం. సో ఇక్కడ యూనివర్సల్, వీ డోంట్ యూజ్ ద యూనివర్సల్ క్లాక్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్కి డిఫరెంట్ క్లాక్ పల్స్ అనేవి మనం తీసుకోము. అంటే సెపరేట్గా యూనివర్సల్గా తీసుకోకుండా కామన్గా ఒకే ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ని బేస్ చేసుకుంటూ నెక్స్ట్ దాని యొక్క ఇన్పుట్కి కనెక్ట్ చేసుకుంటూ మనం వెళ్తాం. సో దట్ ఈస్ విచ్ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్డ్ యాజ్ ఫస్ట్. అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ క్లాక్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ క్లాక్. అండ్ ద క్లాక్ ఇన్పుట్ ఆఫ్ రెస్ట్ టు ది ఫాలోయింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్. అంటే దాని యొక్క ఏదైతే ప్రాసెసింగ్ అవుట్పుట్ ఉందో దట్ ఈస్ గోయింగ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్. సో దట్ ఈజ్ మనం ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేయొచ్చు, టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేయొచ్చు. ఏది యూజ్ చేసినా కూడా మనం వాట్ ఈజ్ ఎసింక్రానస్ కౌంటర్ అండ్ వాట్ ఈజ్ సింక్రానస్ కౌంటర్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లిప్ ఫ్లాప్ మీద అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే ఈ 2 టైప్స్లో మనం ఏది తీసుకున్నా కూడా ఈ థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎసింక్రానస్కి సంబంధించి కొంచెం క్లియర్ కట్గా మనం ఒక డయాగ్రామాటికల్గా చూద్దాం. సో ఫస్ట్ నేను ఇక్కడ చూడండి టోటల్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ని 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని కంబైన్గా తీసుకున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ జేకే, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. సో నేను ఇక్కడ తీసుకున్న అవుట్పుట్స్ అండ్ థింగ్స్ మనకు ఆల్రెడీ జేకేలో మనం తెలుసుకున్నాం. సో 2 ఇన్పుట్స్ తీసుకుని అండ్ 1 క్లాక్ పల్స్ తీసుకుంటాం. దట్ ఈస్ క్యూ అండ్ క్యూ నాట్ నా అవుట్పుట్స్గా మనం గెట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఈ క్లాక్ అనేది మనకి మెయిన్ థింగ్. సో ఈ క్లాక్ యొక్క థింగ్ దీనికి ఇన్పుట్ కింద తీసుకున్న తర్వాత దీని నుంచి వచ్చిన క్యూ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ పల్స్ కింద మనం తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ద కనెక్షన్ క్లాక్ అండ్ దిస్ క్యూ ఈజ్ గోయింగ్ టు ది క్లాక్ యాజ్ ద సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. నెక్స్ట్ ఈ క్లాక్ పల్స్ తీసుకున్న తర్వాత అగైన్ ఈ క్యూ అవుట్పుట్ వచ్చిన దాన్ని నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ పల్స్గా తీసుకున్నాం. అగైన్ దీని నుంచి వచ్చిన అవుట్పుట్ని నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి క్లాక్ పల్స్గా తీసుకున్నాం. సో ఇవి కాకుండా మనం నార్మల్గా జేకేకి బేస్ చేసుకున్న ఇన్పుట్స్ కామన్, ఇవన్నీ కామన్, బట్ ద డిఫరెంట్ థింగ్ ఈజ్ క్లాక్ పల్స్. సో ఇలా కనుక మనం కనెక్ట్ చేస్తే దాన్నే ఎసింక్రానస్ కౌంటర్ అంటాం. సో ఎసింక్రానస్ కౌంటర్ అన్న రిపిల్ కౌంటర్ అన్న మనకి సేమ్. సో రిపిల్ కౌంటర్లో కూడా సేమ్ యాజ్ మనం ఇలానే కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో దానికి సంబంధించి క్లాక్ సిగ్నల్స్ కూడా మనకి ఎలా వస్తాయి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ క్లాక్ సిగ్నల్ ఈజ్ గోయింగ్ టు ది ఎవ్రీ సెల్. సో ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిన ఎవ్రీ చేంజ్కి వచ్చే క్లాక్ సిగ్నల్స్ నార్మల్. బట్ క్యూ నాట్కి వచ్చేసరికి చూడండి క్యూ నాట్ అనేది అవుట్పుట్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించి క్యూ నాట్ రావాలి అంటే వీఆర్ ప్రాసెసింగ్ ద జే అండ్ కే
inputs. So again q naught is going to like this. Okay, so the next one q1 is dependent on q naught. క్యూ నాట్కి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిన అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం Q1ని గెట్ చేయాలి. సో దిస్ Q1 క్లాక్ పల్స్ ఈజ్ డిపెండ్ ఆన్ ది Q0 క్లాక్ పల్స్. సో ఇక్కడ మనకి 2 ప్రాసెసింగ్స్కి సంబంధించి మనకి 1 ప్రాసెసింగ్ అనేది Q1లో వస్తుంది. అగైన్ Q1కి సంబంధించిన అవుట్పుట్ ఈజ్ ఇన్పుట్ టు ది Q2. అంటే Q2 యొక్క అవుట్పుట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? Q0 అండ్ Q1. సో Q0 ప్రాసెసింగ్ అయిన తర్వాత Q1 గెట్ చేసుకుని Q1 ప్రాసెసింగ్ అయిన తర్వాత మాత్రమే మనం Q2 తీసుకుంటాం. సో దట్ ఈస్ Q2 లైక్ దిస్. అగైన్ సేమ్ యాజ్ Q3. సో ఇలా ఎసింక్రానస్ కౌంటర్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ Q0 ఈజ్ చేంజింగ్ యాజ్ సూన్ యాజ్ అక్కడ క్లాక్ పల్స్ ఎన్కౌంటర్ అయినంత వరకు ఈజ్ చేంజింగ్. అగైన్ Q1 ఈజ్ చేంజింగ్ వెన్ రైజింగ్ ఎడ్జ్ ఆఫ్ Q0. ఓకే, సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రిపీల్ కౌంటర్ అండ్ సీరియల్ కౌంటర్ అని చెప్పచ్చు. ఎసింక్రానస్ కౌంటర్లో మనకి ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. దిస్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ ఎసింక్రానస్ కౌంటర్. సో వాట్ అబౌట్ సింక్రానస్ కౌంటర్? సింక్రానస్ కౌంటర్కి సంబంధించి సేమ్ మనం ప్రీవియస్గా ఎలా అయితే ఒక క్లాక్ పల్స్ తీసుకున్నామో జేకే ఫ్లిప్ ఫ్లాప్ బేస్ చేసుకుని సేమ్ అలా నేను ఇక్కడ సింక్రానస్ కౌంటర్ని తీసుకున్నాను. అగైన్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ జేకే ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం. బట్ వీఆర్ అబ్జర్వింగ్ వన్ థింగ్, ద క్లాక్ పల్స్ అనేవి మనం ఎలా పాస్ చేసామో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాక్ పల్స్ ఈజ్ గోయింగ్ టు ది ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్. అగైన్ దట్ క్లాక్ పల్స్ ఈజ్ గోయింగ్ టు ది సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్. అగైన్ థర్డ్, అగైన్ ఫోర్త్. సో ప్రీవియస్ అవుట్పుట్ ప్రాసెసింగ్ అయ్యేంత వరకు మనం సెకండ్ ఫ్లిప్ ఫ్లాప్ కోసం అక్కడ వెయిట్ చేయాల్సిన థింగ్ లేకుండా మనం డైరెక్ట్గా క్లాక్ పల్స్ అనేది పాస్ చేసేసాం. బట్ ఇక్కడ జీకే ఫ్లిప్ ఫ్లాప్ ఎలా అయితే ప్రాసెసింగ్ అవుతుందో సేమ్ యాజ్ అలానే మనం ప్రాసెసింగ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ జీకే ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ Q0, Q1, Q2, Q3 అండ్ ద నెక్స్ట్ నెగిటివ్ అవుట్పుట్ ఏదైతే ఉందో దట్ ఈస్ గోయింగ్ టు ది నెక్స్ట్ ప్రాసెసింగ్. ఓకే, సో ఇలా మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించి సింక్రానస్ కౌంటర్ అంటే క్లాక్ పల్స్ అనేది ఇలా కనెక్ట్ చేస్తాం. బట్ ద స్మాల్ డిఫరెంట్ థింగ్ ఈజ్ మనకి ఈ అప్ అండ్ డౌన్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి చేంజ్ అవుతూ వస్తాయి సింక్రానస్ కౌంటర్లో. సో సింక్రానస్ కౌంటర్లో దీన్ని గ్లోబల్ క్లాక్ అంటాం. అక్కడ మనం యూనివర్సల్ క్లాక్ యూజ్ చేయట్లేదని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద ఇక్కడ యూజ్ చేసేది గ్లోబల్ క్లాక్ బికాస్ దానికి ఇండివిజువల్గా ప్యారలల్గా ఫ్లిప్ ఫ్లాప్స్కి అవుట్పుట్ అనేది బేస్ చేసుకోకుండా మనం ప్యారలల్గా దాన్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. సో దట్ ఈస్ ద సింక్రానస్ కౌంటర్. సో సింక్రానస్ కౌంటర్కి సంబంధించి సేమ్ క్లాక్ అయినా కూడా మనం ఏం చేస్తున్నాం, గివెన్ టు ది ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్ డిఫరెంట్లీ ప్యారలల్గా మనం ఇచ్చేస్తున్నాం. సో దట్ ఈస్ సింక్రానస్ కౌంటర్. అయితే ఇక్కడ మనకి సింక్రానస్ కౌంటర్లో కూడా యూజ్ చేసిన తర్వాత 2 థింగ్స్ అనేవి మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కౌంటర్లో కామన్గా మనం చూస్తూ ఉంటాం. దట్ ఈజ్ అప్ కౌంటర్ అండ్ డౌన్ కౌంటర్. సో ఇది కూడా చాలా ఈజీ. అప్ కౌంటర్ అండ్ డౌన్ కౌంటర్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. సో వెరీ వెరీ స్మాల్ థింగ్స్. ఇక్కడ వరకు మనకి సింక్రానస్ కౌంటర్ అండ్ ఎసింక్రానస్ కౌంటర్ అంటే కంపల్సరీగా మనం ఈ ప్యారలల్గా సంబంధించిన డయాగ్రామ్స్ వేసి వాటి యొక్క క్లాక్ పల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను ఏదైతే వోకల్గా చెప్పానో దాన్ని మీరు రైటింగ్ అనేది మీరు ఒక ఎస్ఏ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు రాస్తే మనకి ఫుల్ ఎస్ఏ మార్క్స్ అనే క్వశ్చన్స్ ఫుల్ మార్క్స్ అనేది మనం గెయిన్ చేయగలుగుతాం. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ అబౌట్ ఎసింక్రానస్ కౌంటర్ అండ్ సింక్రానస్ కౌంటర్. థ్యాంక్ యూ.